నిన్న వైసీపీ నాయకులతోటి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులను పట్టించుకోకుండా వాళ్ళని సర్వనాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతవరకు 16 నెలల్లో 16 విపత్తులు వచ్చినా సరే రైతులకు రూపాయి ఎదిలిచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు సైకో మాటలు ఎలాగుంటాయంటే అలాగే ఉంటాయి కదా. ఈ రాష్ట్రంలో సైకో ఎవడన్నా ఉన్నాడా అని గూగుల్ కొడితే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గత వారం నుంచి ఈ సైక్లోను ఈ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది చేస్తూ ఉంది, రైతులను ఇబ్బంది చేస్తూ ఉంది, వ్యాపారస్తులను ఇబ్బంది చేస్తూ ఉంది. ఇతను ఏమన్నాడా? ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకొని ఇలాంటి ఒక పార్టీ నాయకుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేయమని ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తే చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సంకనాకిచ్చి నువ్వు పోయి బెంగళూరు ప్యాలెస్లో పనుకుంటావా? సిగ్గుండాలి కదా. ఇవాళ వచ్చి ఏంది పెడతావా సిగ్గు లేకుండా? సైక్లోన్ వెళ్ళిపోయినాక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా రైతులను పలకరించి పొలంలో ఏదైతే మొత్తం ఏరియల్ సర్వే చేసి వాళ్ళు ఒక టెంపరీ ముందు ఎంత నష్టమైనది చెప్పని ఒక అంచనాకు వచ్చి 6,000 కోట్లు ఈరోజు ఈ సైక్లోన్ వల్ల రైతులు కానీ, ఆక్వా కానీ, లేదా కరెంటు కానీ, రోడ్లు కానీ, ఉద్యాన పంటలు కానీ, లేదా వరి, పత్తి, మిరప ఇలాంటి పంటలన్నీ దెబ్బతిన్నాయని చెప్పని వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేస్తే పని బాట లేని పోరంబోకులు మొత్తాన్ని కనీసం వారం రోజుల మించి సైక్లోన్ ప్రజలు బాధపడతా ఉంటే ఇంట్లో ఏసీ గదుల్లో పనుకొని సొల్లు వాగినటువంటి చేతగాని దద్దమ్మలు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని వీడియో కాన్ఫరెన్స్ పేరుతో నిన్న బెంగళూరు నుంచి దిగి డైరెక్ట్గా ప్యాలెస్కి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? సైక్లోన్ ఇతను ఆపాడంట. అరే సిగ్గు శరం ఉండాలి కదా. మీ పేపర్కి సిగ్గు లేదు, మీ టీవీకి సిగ్గు లేదు, మీ నాయకులకి సిగ్గు లేదు, మీ కార్యకర్తలకి సిగ్గు లేదు. ఒక్కడన్నా లోకల్ నాయకులైనా సరే ఎవడైనా సరే ప్రజలను పలకరించిన పాపాన్ని ఎవడన్నా పోయాడా? ఈ రాష్ట్ర ప్రజలు అందరికి కూడా తెలుసు. గత 4 రోజుల నుంచి హైదరాబాద్లో కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు అని చెప్పని ఒక్క వాగిళ్ళు ఆగినటువంటి బురదలో పందిలాగా బొర్లాడే ఇలాంటి ఈ బ్యాచ్ సిగ్గు లేకుండా, సిగ్గు శరం కూడా కాదు అసలు వీళ్ళు మానవత్వం కూడా లేదు. వీళ్ళు మనిషి జన్మకి అనర్హులు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆ రకంగా రెయింబొగలాడ కూర్చొని మంత్రులతో సహా ఎమ్మెల్యేలు, లోకల్ నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు మొత్తం కూడా ప్రజల్లో రెయింబొగుళ్ళు తిరుగుతా ఎక్కడ చెట్లు పడితే అక్కడ చెట్లు ఇమీడియట్గా ఆ వర్షంలోనే తీయించడం, ఎక్కడ స్తంభాలు పడితే ఆ స్తంభాలను ఇమీడియట్గా మళ్ళా రెక్టిఫై చేయడం, కరెంటు లేకపోతే కరెంటు ఇచ్చే విధంగా త్వరగా చేసి ఇంత పెద్ద తుఫాను రాష్ట్ర చరిత్రలోనే 4 రాష్ట్రాల్లో విపరీతమైన కొండపోత వర్షం కురిసినటువంటి ఈ తుఫాన్ని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిపి 4 రోజులు నిద్ర లేకుండా కష్టపడితే వీళ్ళేం కష్టపడ్డారు? జగన్మోహన్ రెడ్డి ఒంటి చేతి ఆపాడంట కదా. సీఎంగా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఒంటి చేతి ఆపేశాడని చెప్పి మరి సాక్షి ఛానల్లో ఒక ఎలివేషన్ అయితే వస్తుంది కదా. మరి అవును, ఒంటి చేతి ఆపాడు, వాళ్ళ బావ ఆపాడు కదా. ఆగిపోండి అని చెప్పానగానే ఆగిపోయింది వర్షం అని చెప్పాను. వెనక నుంచి వర్షం తాటర ద్వారా, పంపు ద్వారా కురిపించి ఆగిపోయినట్టు ఇతను ఆగిపోమనగానే ఆగిపోయింది. అప్పుడు బెంగళూరు నుంచి దిగొచ్చాడు ఈ మహానుభావుడు. ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడి, ఇలాంటి పోరంబోకు మాటలు మాట్లాడి, ఇలాంటివి అన్నీ కూడా మనకి చెడు కాలం వస్తాయని చెప్పని తెలుసుకోలేనటువంటి ఇలాంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా?
ప్రజలు ఆలోచించుకోవాలి. వీళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమైనా ఉందా? ప్రజలు ఆలోచించుకోవాలా. వీళ్ళు పని చేయరు, చేసే వాళ్ళని చేయనీరు. ఏంది అసలుకి కనీసం ఎవడన్నా సరే వాళ్ళ కార్యకర్తలు కనీసం ఒక 10 నియోజకవర్గాల్లో తిరిగిన వాళ్ళు ఉన్నారా? ఒక 10 నియోజకవర్గాల్లో తిరిగిన వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? వరదలో కానీ వర్షాల్లో కానీ వచ్చి ప్రజల్ని ఆదుకున్నోడు ఎవడు ఉన్నాడా? ఒక రూపాయి ఇచ్చిన పాపాను ఉన్నారా? ఎందుకు ఇలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు? తుఫాన్ రావడానికి కారణమే చంద్రబాబు నాయుడు అంటున్నారు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పిన మాట ఇది. విపత్తులకన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడే కారణం అంటున్నాడు కదా. కరోనా రావడానికి కారణం అతనే కదా. కరోనా వచ్చి లక్షల మంది చచ్చిపోయారు. ఈ రాష్ట్రంలోనే కనీసం 10-15 లక్షల మంది జనం చంపేసింది జగన్మోహన్ రెడ్డి ఇనపాదమే కదా. మరి అలాంటి పోరంబోగుని ప్రజలు అందుకే పక్కన కూర్చోబెట్టినందుకు ఈరోజు పక్కోడి మీద బురద పోయాలి కదా. ఇప్పుడు పంది ఉంది, బురదలో బొల్లాడిద్ది. ఎవడిని వచ్చి అదిలింగానే ఏం చేసేది? అది తోక టకటకా ఊపిద్ది, మొత్తానికి పడేడుగా. ఇది కూడా అదే. ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ నాయకుడే ఉంటాడు, ఇంకా నాయకులు అంతగా ఏం చేస్తారు? దాంతోపాటు వీళ్ళు చేసే వ్యవహారాలు ఏంటంటే సాక్షి మీడియా అది పాకి మీడియా, సాక్షి ఛానల్ అది డబ్బా ఛానల్. లెగితే డబ్బా కొట్టుకోవడము, వాళ్ళు పొగుడుకోవడం తప్పితే అసలు డబ్బా కొట్టుకుంటుంది కూటమి నాయకులు. ఆర్టీజీఎస్ అనే ఒక సెంటర్లో కూర్చొని ఏసీ రూమ్లో చిల్లు అవుతున్నారు. అక్కడ కూర్చొని ఏందో ఉపయోగం? అసలు లోకేష్కి ఏం సంబంధం అక్కడ ఉండటానికి అని చెప్పి అంటున్నారు కదండి. మరి ఎందుకు సంబంధం లేదు? ఈడెవడు మాట్లాడటానికి? ఆయన మంత్రి అయ్యా. లోకేష్ గారు మంత్రి. ఈ పారంబోకి తెలిస్తేనే కదా ముఖ్యమంత్రికి మంత్రికి తేడా తెలిస్తేనే వీళ్ళకి. తేడా తెలిసినోడైతే పరదాలు కట్టుకుని ఎలా తిరుగుతాడు? ప్రజలను ఎందుకు ఏదిస్తాడు? ఉద్యోగస్తులకి 20 రోజులకి 20వ తారీఖు 30వ తారీఖు జీతాలు ఎట్టిస్తాడు? ముందు నెల వెనక నెల ఆ పై నెలలో జీతాలు ఎట్టిచ్చాడు? ఇలాంటి పారంబోకులు మాట్లాడే మాటలు ఇవే. ఒక చిలకని పెట్టాడు ఈ మధ్య. ఆ చిలక అప్పుడప్పుడు వచ్చిద్ది. అమెరికాలో చేసిన పనులన్నీ మర్చిపోవడానికి అప్పుడప్పుడు చిలక వచ్చి చిలక పలుకులు పలుకుతూ ఉంటుంది. ఆ చిలక పలుకులు ఏం పలికిద్ది? ఈ రాష్ట్రంలో 19 మంది చనిపోవడానికి మద్యం కారణం, మీరు బెల్ట్ షాపులు పెట్టారు కదా అంటుంది. అమ్మని అమ్మ అసలుకి బలి కనుక్కుంది అసలు. అబ్బా చిలక, వయ్యారి మొలక, నీ మాటలు నువ్వు చెప్పుకోవడానికి ఇదిగా ఉంటాయేం. ఈ రాష్ట్రంలో ఈ భారతదేశ చరిత్రలో మద్యం మీద 30,000 కోట్లు అప్పు తెచ్చిన దరిద్రుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఎవడైనా ఉన్నాడా అంటే మీ నాయకుడే. మాకు తెలియదండి, అప్పుడు మేము రాజకీయాల్లో లేము. మీ నాయకుడే చిలక. మరి ఆ రోజు ఆ చిలక పలుకులు పలకలేదే? మాకు రాజకీయాలు తెలియవు, మేము రాజకీయాల్లో లేము. ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతారు మీరు? అప్పుడు మా ఇష్టం అది. అవును, లేనప్పుడు లేనట్టుగా మాట్లాడుతూ నేర్చుకో. వాళ్ళు ఇచ్చిన పేపర్ చదువుతా, పేపర్లో మాట్లాడతాం కాదు. ఆ బస్సు ఎవరిది? నీ అమ్మ మొగుడిదా? ఆ బస్సు ఎవరిది? ఆ బస్సు ఎవరిది? ఒరిస్సా వాడిది. ఆ బస్సు ఎవరిది? ఆ బస్సు వాడు ఉండేది ఆడా పక్క రాష్ట్రం, ఇడిపోయిన రాష్ట్రంలో ఉంది. వాడు నడిపేది ఆడికి బెంగళూరు, హైదరాబాద్ నుంచి వెళ్తాం. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పని అమ్మా? ఆంధ్ర రాష్ట్రంతో ఏం పని నీకు? వాడికి ఏమైనా సంబంధమా? ఈ రాష్ట్రంలో అంతర్రాష్ట్రంగా 10 రాష్ట్రాలకు 20 రాష్ట్రాలు తిరిగే బండ్లు కానీ, ఆ లారీలు కానీ, కారులు కానీ బొచ్చుడు తిరుగుతూ ఉంటాయి ఈ రోడ్ల మీద, నేషనల్ హైవే మీద. మరి అవన్నీ యాక్సిడెంట్లు అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధమా? సిగ్గులు ఉండొద్దు. సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మీ వాడు పలకమన్నట్టుగా చిలక పలుకులు పలుకుతున్న వయ్యారి, ఇది తెలుసుకొని మాట్లాడు. ప్రభుత్వానికి ఇంకా మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళందరూ వచ్చి మంత్రులతో సహా వచ్చి వాళ్ళ డిఎన్ఏని పరీక్ష చేసి వాళ్ళ శవాలని వాళ్ళకి త్వరగా అప్పచెప్పి వాళ్ళకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఎప్పుడైనా చేశారా? మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా చేశాడా? ఎవరికన్నా ₹1 ఇచ్చాడా? ఈ రాష్ట్రంలో ఎన్ని సైక్లోన్ వచ్చినాయి మీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? కనీసం పలరిచ్చారా? మీ సకల శాఖ మంత్రిగా చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు? ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన అవసరం ఉంది, సైక్లోన్ వస్తే రైతులను బలరియాల్సిన అవసరం ఉంది, సైక్లోన్ వస్తే మేము పోతే పనులకు ఆటంకం కాబట్టి మేము వెళ్ళము, అధికారులు చూసుకుంటారు అని చెప్పని సొల్లు వాగిల్లో ఆగిని మర్చిపోయారా? మర్చిపోయారా? ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదమ్మా. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా పొలంలో బురదలో దిగి రైతుల కష్టాలను తెలుసుకున్నారు.
కానీ మీరేం చేశారు? సైకిల్లో వెళ్ళినాక వారం తర్వాత ఒక చేజీ కట్టి సోఫాలు వేసి అతను రావడానికి ఎర్ర తివాచీలు పరిచి దాని మీద నుంచోబెట్టి మీరు ఎంత షో చేశారు ఆ రోజు. పొలంలో దిగారా? ఆ పొలంలో మొలకలు వచ్చిన కంకులు తీసుకున్న రైతులు చేతికి ఇవ్వబోతే కనీసం పట్టుకోవడానికి కూడా మనస్కరించని దుర్మార్గుడైనటువంటి పరిపాలించిన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తిట్టాలా, నువ్వు అడగాల, నువ్వు క్వశ్చన్ చేయాలా. చిలక అది నేర్చుకో. ముందు ఎదుటి వాళ్ళని అన్నప్పుడు 4 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తే అనే సంగతి నువ్వు మర్చిపోయినట్టుండావు. అది గుర్తుపెట్టుకోమని చెప్పని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకైనా నాయకులకైనా భజన చేసే భజన పరులకైనా హెచ్చరిస్తూ ఉన్నాం కూటమి నాయకత్వంగా.